ఒక్కసారిగా ప్రకృతి విలయతాండవం. దట్టంగా అలుముకున్న మేఘాలు కుంభవృష్టిని కురిపిస్తున్నాయి. ఆ మెరుపుల్లో పర్వత ప్రాంతంలో భూమి లోపల చిన్న కదలిక. భూమి కంపిస్తుంది. రెండుగా చీలుతుందా అన్నంత భయానక వాతావరణం. ఆ వాతావరణంలో భూమి పొరలను చీల్చుకుంటూ మాయాదర్పణం బయటపడింది. కుండపోతగా కురిసే వర్షానికి మాయాదర్పణం మీద ఉన్న బురద తొలగింది. ఆకాశంలోని మెరుపులు, కుంభవృష్టి మేఘాలు ఒక్కసారిగా ఏదో బలమైన శక్తి లాగినట్టు మాయాదర్పణంలోకి లాగబడ్డాయి. మాయాదర్పణంలో ఏ ప్రతిబింబం కనిపిస్తే ఆ ఆకారాన్ని మాయాదర్పణం లోపలికి లాగేస్తుంది. మరుక్షణం ఆ మాయాదర్పణాన్ని భూమి తనలోకి లాక్కుంది. ఆకాశంలో మెరుపులు, మేఘాలు మాయమయ్యాయి. మహాతలంలో అదృశ్యమైన పరమశివుడి వరప్రసాదమైన మాయాదర్పణం భూలోకానికి ఎలా వచ్చింది? మంత్రవాదుడి మరణ రహస్యం ఏమిటి? మహాతలానికి చేరిన విజయసేనుడు ఏమయ్యాడు? పాతాళ లోకాలు ఎన్ని, అవి ఎలా ఉంటాయి? మాయామంత్రాలతో మిమ్మల్ని మహాతలానికి తీసుకువెళ్లే శ్రీ సుధామయి మరో జానపద నవల. మహాతలం మాయ